వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 31వ సంకీర్తన 19వ చరణం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎడల నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మరొకసారి దావీదు జీవితంలో దేవుడు ఆయనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాలు, ఆయన కొరకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన అద్భుతమైన ఆశీర్వాదాల జాబితాని ఈ వచనంలో నుండి మనం తెలుసుకునవచ్చును. దావీదు అంతగా ఆశీర్వదించబడటానికి, దేవుని చేత ఆశీర్వాద కారణంగా ఉండటానికి ఉండవలసిన 4 ప్రాముఖ్యమైన లక్షణాలను ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందండి. నెంబర్ 1, కండిషన్స్ ఫర్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాల కొరకైన షరతుల గురించి మనం ఆలోచన చేయాలి. దెర్ ఆర్ 2 కండిషన్స్. మొదటిది, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం. రెండోది, నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం. ఆ వచనంలో 2 పాదాల్లో నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఈ మేలులు ఉన్నాయి. రెండోది, నిన్ను ఆశ్రయించిన వారికి ఈ మేలులు ఉన్నాయి. ఎవరైతే భయభక్తులు లేకుండా, ప్రభువుని ఆశ్రయించకుండా, లోకంలో ఉన్న వారిని ఆశ్రయించి ఇలాంటి వివిధ రకాలైన వాటి మీద మనము మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నామో వారికి ఈ మేలులు, ఆశీర్వాదాల జాబితా కనిపించదు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కస్టడీ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుని ఆశీర్వాదాల సంరక్షణ. ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 19వ చరణంలో నీవు దాచి ఉంచిన మేలు, దేవుడు దాచి ఉంచాడు, దేవుడు నిల్వ చేస్తున్నాడు, దాన్ని దేవుడు ఇప్పటికే రిజర్వ్ చేయబడింది. ఆ ఆశీర్వాదాలన్నింటినీ దేవుడు మన కొరకు దాచిపెట్టాడు అన్న సత్యాన్ని దావీదు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ఏ విధంగా అయితే వారి భవిష్యత్తు కొరకు డబ్బులు దాచిపెడతారో, అలాగే మన కొరకు దేవుడు ఆయన ఆశీర్వాదాలన్నింటినీ, మేలులన్నింటినీ దాచిపెట్టి ఉంచాడు, నిల్వ చేసి ఉంచాడు. అవి మన కంటికి కనపడకపోయినా మన భవిష్యత్తు గురించి సంపూర్ణంగా ఎరిగిన దేవుడు వాటిని నిల్వ చేసి ఉంచాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. కరువు సంవత్సరాల్లో రాబోతున్నాయని బాగా పండిన, సమృద్ధిగా పడిన సంవత్సరాల్లో ధాన్యాన్ని నిల్వ చేసినట్లుగా మన కొరకు ముందుగానే మేలులన్నింటినీ, ఆశీర్వాదాలన్నింటినీ దేవుడు నిల్వ చేసి ఉంచాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కాన్ఫిడెన్స్ ఫర్ బ్లెస్సింగ్స్. ఈ ఆశీర్వాదాల కొరకైన నమ్మికను మనం ఎప్పుడూ చూపించాలి. అతిథులను పిలిచినప్పుడు వారు అతిథులు రాకమునిపే అన్నిటినీ సిద్ధపరుస్తారు. అలాగే తనను ఆశ్రయించు వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడే మన కొరకు ఈ ఆశీర్వాదాల టేబుల్ని సిద్ధపరిచాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో నుండి కాంటాక్స్ట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఈ ఆశీర్వాదపు సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు చాటుగా ఇచ్చే మేలులు కానీ, దేవుడు ఎవరికీ తెలియకుండా ఇచ్చే మేలులు కానీ బైబిల్లో కనిపించట్లేదు. 19వ వచనంలో నరుల ఎదుట అన్న మాట మనకు కనిపిస్తుంది. 23వ కీర్తనలో శత్రువుల ఎదుట ఆయన మనకు భోజనం సిద్ధపరచును. ప్రజలందరికీ తెలిసే విధంగా ఆయన మనల్ని దీవించబోతున్నాడు, మన కొరకు అన్ని మేలులు దాచిపెట్టాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా కొరకు మీరు సిద్ధపరిచిన మేలు, మా కొరకు దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పవని విశ్వసించి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.